హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తిక్. మనిషి మంచోడండి, కానీ ఎందుకో మారిపోయాడు. ఒకప్పుడు స్క్రిప్ట్ రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా మంచి పేరే తెచ్చుకున్నాడు. కానీ సావాస దోషం, పల్లెటూళ్ళు అంటూ ఉంటారు కదా, సావాస దోషం వల్ల చెడిపోతున్నాడు మావోడు అని చెప్పేసి. అలాగా జగన్మోహన్ రెడ్డి సావాస దోషం ఫలితమో ఏమో కానీ పోసానికి ఇస్తాం మురళి పేరు చెడగొట్టుకున్నాడు. ఇవాళ జైలు పాలయ్యాడు. కనీసం అరెస్ట్ అయితే సానుభూతి కూడా రాని పరిస్థితి. ఆ పరిస్థితి కారణం ఏంటి? ఆయనకి మిత్రుడిగా ఆయన్ని చాలా కాలం చూస్తూ ఉన్నటువంటి, రోజువారీ రాజకీయ అంశాల మీద చర్చిస్తున్నటువంటి మన పొలిటికల్ అనలిస్ట్ సంగం చౌదరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, రోజు పొలిటికల్ అనలిస్ట్గా రోజువారీ రాజకీయ అంశాల మీద చాలా విషయాల మీద మీరు మాట్లాడుతున్నారు. కానీ పోసాని కృష్ణమౌళి విషయంలో మీరు మిత్రుడు కూడా మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మీ ఊరు పక్క ఊరు అని కూడా మాకు తెలుసు. ఏంటి పోసాని కృష్ణమౌళి నిజానికి మంచి రైటర్, మంచి డైరెక్టర్, మంచి యాక్టర్ కూడా. కానీ ఎక్కడ చెడిపోయాడు? ఎందుకు ఈ పొలిటికల్ కాంట్రవర్సీ చిక్కున్నాడు? ఇప్పటికీ అర్థం కాని విషయం కట్టగారు. అతను మా పక్క అంటే మా కోతవేటు దూరంలో ఉన్నటువంటి పెదకాక అని అతని స్వగ్రామం. అక్కడ నుంచి విద్యాభ్యాసం జేకేసీ కాలేజీలో కూడా పూర్వ విద్యార్థి కూడా అతను. మరి అంత ప్రతిష్టాత్మకమైన కళాశాలలో చదివి మరి అతను గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలామందిని కూడా మా ప్రాంతవాసి, మాకు తెలిసిన వ్యక్తి ఈ స్థాయిలో ఉండటం అనేది కొంచెం గట్టిగానే అతని గురించి పొగుడుకునేవాళ్ళం. దానికి తోడు నాకు ఉన్న అనుబంధం ఏంటంటే, అతను చిత్ర పరిశ్రమకు వచ్చేప్పటి నుంచి నాకు పరిచయం. అతను మొట్టమొదట పరుచూరు సోదరుల దగ్గర అసిస్టెంట్ రైటర్గా అతను ప్రస్థానం ప్రారంభించాడు. ఆ తర్వాత స్వతహాగానే అతనిలోనే ఉన్నటువంటి భావుకుడు బయటకు వచ్చేసాడు. అతని ప్రతిభను గుర్తించేశారు. ఓ రచయితగా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. నిజంగానే ఆ రోజుల్లో పరుచూరు సోదరులకు ఏమాత్రం తీసిపోని విధంగా తోటాల లాంటి మాటలు వదలటంలో చక్కగా సమాజాన్ని కొంచెం హెచ్చరికలు చేసే విధంగానూ, మేలుకొల్పే విధంగానూ కొన్ని సంభాషణలు ఉండేవి. అతని కథారచనలు కూడా అలానే జరుగుతూ ఉండేవి. ఆ విధంగా తర్వాత పరుచూరు సోదరుల తర్వాత ఎవరు అనే ఆలోచన వచ్చినప్పుడు నిస్సందేహంగా పరుచూరు సోదరులకి ఏమాత్రం తీసిపోయిన విధంగా ఈ పరుచూరు ఇతను పోసాని కృష్ణమౌళి అనే వ్యక్తి ఉన్నాడు అనే పరిశ్రమలో ఒక గుర్తింపు రావడం కూడా జరిగింది. ఆ తర్వాత అతను దర్శక శాఖలోకి మారటం, తర్వాత నిర్మాతగా కూడా ఒక చిత్రానికి వ్యవహరించడం, నిర్మాత కూడా. ఆ తర్వాత అతను నటుడిగా తన ప్రస్థానాన్ని మళ్ళీ మొదలుపెట్టేసి ఈ రెండింటికి కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మాట కూడా వాస్తవం. సహజంగానే కొంచెం ఆవేశపరుడు. రెండోది ఏంటంటే ఏదో చెయ్యాలని తపన అంతకుముందు ఉండేది. సార్, నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి అభిమాని, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా పేపర్లో యాడ్స్ ఇచ్చి ఉండేవాడు. అవునవును. తర్వాత రాజశేఖర రెడ్డి గారికి అభిమానిగా మారాడు. ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్గా యాడ్స్ ఇవ్వడం తప్ప డైరెక్ట్గా రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోకి వచ్చింది కూడా ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. అయితే ఎవరు సపోర్ట్ చేశాడు? చంద్రబాబు నాయుడు బండబోలు తిట్టాడు. ఎవరి పార్టీలో చేరాడు? చిరంజీవిని, పవన్ కళ్యాణ్ తిరుగుతూనే ఉన్నాడు, తిట్టాడు కూడా. ఏంటి, ఎందుకు, ఏమైంది అసలు? అదే నేను చెప్పేది. మరి అలాంటి మనస్తత్వం ఉండి ఏదో చేయాలని తప్పన ఉన్న వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులకి నేను ఆకర్షితునయ్యాను అని చెప్పని ఆ రోజు పత్రికా ప్రకటనల ద్వారా అతను ప్రకటనలు విడుదల చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా ఒకళ్ళ మాట అంటే నిజంగానే కొట్టినంత పని చేసేవాడు. అవునా? మరి అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మారిపోయినాయి. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏదో నాకు నచ్చింది అన్నాడు, అది అతని ఇష్టం. మనం రాజశేఖర రెడ్డి గారు నచ్చాడు అన్న తర్వాత కూడా మళ్ళా ప్రజారాజ్యం పట్టి పెట్టి, ఎందుకంటే చిరంజీవి గారు ఏదో మార్పులు తీసుకొస్తానని వచ్చాడు, నాకు ఆయనకు వేవులు ఎంత కుదిరింది కాబట్టి నేను ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పి అన్నాడు. చేరాడు. పార్టీ తరఫున చిలుకూరుపేటలో ఎన్నికల్లో పోటీ చేశాడు, పరాజయం పాలయ్యాడు. అప్పుడు చిరంజీవి మాట అంటే ఒప్పుకునేవాడు కాదు. అదే అతను ఎవరిని భుజాన్ని వేసుకుంటే వాళ్ళకల్లి ఇక అవతలను కొట్టినంత పని చేస్తాడు మాటల్లోనే. దానికి ఉదాహరణే చూసాం. మామూలుగా ప్రసార మాధ్యమాల్లో చర్చా వేదికల్లో కూడా అప్పటి రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారి మీద కూడా అతను వెళ్ళిన సందర్భం కూడా చూసాం. ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే అతను కొంచెం ఆవేశపరుడు. సహజంగానే ఆవేశపరుడు అంటే ఓ మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు అవతరాలు ఆవేశపరాడా సార్? మీడియా ముందు యాక్టింగ్ చేస్తాడు, యాక్టర్ కాబట్టి. లేదు, సహజంగానే మనిషిలో కొంచెం మొట్టమొదటి నుంచి కూడా ఉద్రేక స్వభావమే. కాకపోతే అది మంచి కళ్ళు వినియోగించినట్టయితే బాగుండేది. ఇప్పుడు ఏదైనా మనం చేసే సావాసాలను బట్టి, మనం పనిచేసే సంస్థను బట్టి
మన మీద పెత్తనం చేసే వ్యక్తులను బట్టి మన కూడా అంచనా వేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా చూసుకుంటా ఉంటే ఇతను ఆ పార్టీలోకి వెళ్ళటం అనేది చాలా మంది కూడా ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయం. కాకపోతే ఏంటంటే అతను మాట్లాడిన తర్వాత ఇతనికి ఆ పార్టీయే కరెక్ట్ అని చెప్పి అందరైతే భావించారు. అందుట్లో మాత్రం వాస్తవం. ఆ నాయకుడు ఆ పార్టీ, ఆ నాయకుడికి ఈ కుర్రవాడు సరైనడే. నిస్సందేహంగా వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఒకరికి ఏమాత్రం వ్యత్యాసమే లేదు. వీళ్ళ అభిప్రాయాలు ఒకటైన అభిప్రాయం మాత్రం ప్రజలైతే వచ్చారు. 2016లో మీకు గుర్తుంటే ఆ రోజు నంది పురస్కారాలను కూడా ప్రకటించడం కూడా జరిగింది. అది కులం పేరు పెట్టి లేనిపోయి అందుట్లో అతను కూడా పురస్కారం వచ్చింది. అతను కూడా ఒక పురస్కారం లభించింది. దాన్ని ఆ విధంగా అతను కుల ప్రస్తావన తీసుకురావటం, నానా విధంగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డికి వంతపాడటం అంటే చాలా మంది అభిమానించారు అతన్ని, అతని వెంట నడిచారు. కానీ ఎదుట వ్యక్తుల్ని చాలా హీనంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా దుర్భాషలాడటం అనేది చూడండి, అది మాత్రం చాలా దారుణమైన విషయం. డబ్బు కోసం చేశాడా, పదవి కోసం చేశాడా, పేరు కోసం చేశాడా, దేనికోసం? డబ్బు పదవి, ఈ రెండు. ఓకే, డబ్బు పదవి అంతేనా? అంతే, ఇక రెండోది ఏమీ లేదు. సమాజం ఉద్ధరిస్తున్నాను కానీ లేకపోతే సమాజం కోసం సమాజం గురించి ఉద్ధరించేవాడైతే ఇలా మాట్లాడిగా అంతే కదా. ఇప్పుడు అతను దాని గురించి ఆలోచించేవాడు, సమాజం గురించి ఆలోచించేవాడు అంటే ఇక్కడే సార్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అంటే రాజకీయంగా వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి తిట్టాడేమో, విమర్శ చేయాల్సిన పోయి కొద్దిగా ఎస్టీమ్ గా తిట్టాడేమో, మీరు అంటే ఎస్టీమ్ క్యాండిడేట్ కాబట్టి. పవన్ కళ్యాణ్ తిట్టాడేమో, లేదంటే నారా లోకేష్ తిట్టాడేమో, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టాల్సిన అవసరం వచ్చింది. అదేనండి, అంటే డబ్బులు ఇస్తే ఏవైనా చేస్తాడు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మాకు తెలిసినటువంటి పోసాని కృష్ణమురళి వేరు, అతని అంతరంగం వేరు అనేది ఇప్పుడు కదా అర్థమైపోతా ఉంది. అప్పుడు ఏంటంటే బ్రతకడం కోసం నటించాడేమో, తను బ్రతకడం కోసం నటించాడేమో, అందరి దగ్గర మంచిగా ప్రవర్తించాడేమో. తనకు స్థాయికి వచ్చిన తర్వాత నిజ స్వరూపం బయటకు వచ్చింది. అప్పుడు డబ్బుల కోసం మాత్రమే పనిచేశాడేమో. సినిమాలు కూడా డబ్బుల కోసమేగా తను పనిచేసింది, ఇప్పుడు డబ్బుల కోసమే అంతే. కాబట్టి దీన్ని కూడా వ్యాపారంగానే చూసుకున్నాడు అనేది నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు కూడా పోసానికి ఇష్టమల్లి అరెస్ట్ కాగానే జగన్మోహన్ రెడ్డి పోసానికి ఇష్టమల్లి గారి భార్యకి ఫోన్ చేశాడు. అంటే చాలా క్లియర్ గా పోసాన్తో మాట్లాడించింది జగన్మోహన్ రెడ్డి అని ఇండైరెక్ట్ గా ఒప్పుకోవటమే. ఏంటి ఇంకా కూడా జగన్ మారలేదు, ఇంత గుణపాఠం వచ్చిన తర్వాత కూడా ఇంకా వల్లభి వంశీ జైలుకి పోతాడు, పోసాన్ అరెస్ట్ అయితే స్పందిస్తాడు అంటే ఇలాంటి వాళ్ళందరినీ వెనకేసుకొస్తే ఏ గ్యాంగ్ అయితే జగన్మోహన్ రెడ్డి ఓడించిందో, ఏ పనులు అయితే జగన్మోహన్ రెడ్డి ఓడించాయో వాటిని ఇప్పటికీ డిజోన్ చేసుకోవట్లేదు, ఇంకా ఓన్ చేసుకుంటున్నాడు. అంటే ఏంటి, దీన్ని ఎలా చూడాలి అసలు? మీరు జగన్మోహన్ రెడ్డి మారాలని కోరుకుంటున్నారా, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని కోరుకోవట్లేదా? ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి కూడా మారాలి, కనీసం మంచి రాజకీయ నాయకుడిగా అట్లానే ఉండాలని కోరుకోండి మీరు. అంతేనా? అంతే, అట్లానే ఉంటేనే కదా ప్రజలకి. ఇప్పుడు అతను చూసి భయపడి, అతను చూసి ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదని కదా కూటమి కింద అఖండ విజయం చేకూర్చేసింది. మళ్ళీ రేపొద్దున అతను మారాను అంటే మళ్ళీ వికృత రూపం బయటకు రావచ్చు. కాబట్టి అతను అట్టానే ఉండాలా. ఈ అతను సంబంధించిన ఇలాంటి వాళ్ళు, అతని మనస్తత్వం గల వాళ్ళందరినీ లోనేసి పోలీసులు తమదైన శైలిలో చేయాల్సిన బాధ్యతలన్నీ చేస్తారని అయితే నేను భావిస్తాను. అలా జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.